వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ప్రతిపక్షంలో ఉన్న మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఎంతకైనా దిగజారుతాడు. 2014లో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు టీటీడీ మీద ఎన్ని అసత్య ప్రచారాలు చేయాలో అన్నీ చేశాడు. మళ్ళీ ఇప్పుడు అదే పని మొదలుపెట్టాడు. టీటీడీ టార్గెట్గా పెద్ద స్కెచ్ వేసినట్లుగా అనిపిస్తుంది. దాని బొమ్మలు అమలు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. వివరాల్లోకి వెళితే కొద్ది రోజులుగా తిరుపతిలోని టీటీడీ గోశాలపైన వివాదం నడుస్తుంది. బొమ్మల కరుణాకర్ రెడ్డి కొద్ది రోజుల క్రితం ఒక ప్రెస్ మీట్ పెట్టి గోశాలలో ఇటీవల 100 ఆవులు చనిపోయాయని చెప్పి తేనె తుట్టను కదిల్చారు. దానికి టీటీడీ ఈవో నిన్న ప్రెస్ మీట్ పెట్టి టీటీడీ విజిలెన్స్ రిపోర్టు 2021-24 మధ్యలో గోశాలలో జరిగిన అవకతవకలు, అప్పుడు ఎన్ని గోవులు చనిపోయాయి లాంటి వివరాలతో కౌంటర్ ఇవ్వటం అయితే జరిగింది. ఈ విజిలెన్స్ విచారణ జగన్ రెడ్డి హయాంలోనే జరగటం మరో విశేషం. అయినా చర్యలేమీ తీసుకోలేదనుకోండి. అప్పుడు బొమ్మనే టీటీడీ చైర్మన్గా ఉన్నాడు. నివేదిక ప్రకారం బాధ్యులపైన చర్యలు ఎందుకు తీసుకోలేదు? ఆవుల మరణాలు తగ్గించడానికి చర్యలు ఎందుకు తీసుకోలేదు అనే ప్రశ్నకు బొమ్మనే సమాధానం చెప్పాలి. మరి బొమ్మల చేసింది ఎలా ఉందంటే బురద వేసి కడుక్కోమన్నట్టుగా ఉంది. సరే, ఆయన ఫేక్ ఆరోపణ చేశారు. నిన్న ఈఓ గారు పక్కాగా ప్రూఫ్స్తో కౌంటర్ ఇచ్చారు. ఈరోజు బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి బొమ్మల మీద చర్యలు తీసుకోమని ఎస్పీకి ఫిర్యాదు ఇవ్వటం కూడా జరిగింది. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎప్పుడో 5 రోజుల క్రితం బొమ్మన టీటీడీ మీద, ప్రభుత్వం మీద నిందలు వేస్తే ప్రూఫ్స్ పెట్టుకుని కూడా ఈఓ గారు తాపీగా నిన్న ప్రెస్ మీట్ పెట్టడం విమర్శలకు తావిస్తుంది. ఇప్పటికే టీటీడీకి, ప్రభుత్వానికి జరగాల్సిన నష్టం జరిగింది. కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించి ఉన్న గోమాతలు చనిపోతున్నాయంటే ఎంత త్వరగా ఆరోపణలు ఖండించాలి? అదొకటే సరిపోదు. గోశాల దగ్గరికి వెళ్ళి అక్కడ పరిస్థితులు, నిజానిజాలు మీడియాకు వివరించాల్సిన బాధ్యత టీటీడీ హెడ్గా ఈఓపై ఉంటుంది. టీటీడీ చైర్మన్ ఆదివారం మీడియాను తీసుకెళ్లి వివరించడం కూడా జరిగింది. కానీ భక్తులు టీటీడీ ఈఓ చెప్పిన దాన్ని నమ్ముతారు. చైర్మన్ని ఒక రాజకీయ పార్టీ ప్రతినిధిగానే చూస్తారు. ఇటువంటి సెన్సిటివ్ మ్యాటర్లో టీటీడీ ఇంత స్లోగా ఉంటే ఎలా? ఈ విషయంలో టీటీడీ ఫెయిల్ అయిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. నిన్న గంటకు పైగా ప్రెస్ మీట్ పెట్టి ఈఓ అక్కడ ఒక ఫేక్ ఆరోపణలు చేసిన బొమ్మల మీద కేసు పెడతాము అని చెప్పకపోవటం శ్రీవారి భక్తులను ఆశ్చర్యపరిచింది. గోశాల మీద ఫేక్ ఆరోపణలు అంటే హిందూ మతం మీద దాడే. హిందువులు గోమాతను పవిత్రంగా భావిస్తారు, పూజిస్తారు. అటువంటి గోవుల మృతి చెందాయంటే హిందువులు అస్సలు తట్టుకోలేరు. అది బొమ్మలకు తెలుసు కాబట్టే గోశాల మీద కల్తీ కథలు చెప్పాడు. ప్రజలు నమ్మరు. ఇలా నకిలీ ప్రచారాలు చేసిన బొమ్మని ఎలా వదిలేస్తారు? అప్పుడే కేసు పెట్టాలిగా. ఎందుకు పెట్టలేదు? చంద్రబాబు గారు దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి. ఈఓ నుంచి వివరణ కూడా తీసుకోవాలి. ఆయన కులదైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు. దేవుడంటే భక్తి లేని బొమ్మ లాంటి వారిని ఊరికే వదిలేయకూడదు. వదిలేస్తే రాబోయే కాలంలో టీటీడీని ఎంత రచ్చ చేయాలో అంతా చేస్తాను. కాబట్టి దీన్ని ఇక్కడితో ఖండించి సీరియస్ యాక్షన్ తీసుకోవాలని శ్రీవారి భక్తులు కోరుకుంటున్నారు.